క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుడి వాక్యాన్ని నిలిచును గాక. ఆమేన్. అవునండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వేదైతే భారంగా భావిస్తున్నావో, ఏదైతే భారం అనుకుంటున్నావో దేవుడు చెప్తున్నాడు, నీ భారం ఏదైతే ఉందో దేవుడి మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడండి. అవును, నీకు ఎలాంటి భారమైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా అది దేవుడి మీద వేసినప్పుడు ఆయనే మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఆయన సహాయం కోరిన వారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. కాబట్టి ఏ భారముతో నీవు ఉన్నావు, ఏ బాధతో నీవు ఉన్నావు, ఏ కుటుంబాలతో నీవు ఉన్నావు, నీ ప్రతి భారములను దేవుడి మీద మోపు. నీ భారములు తొలగించి నిన్ను ఆదుకునే దేవుడు నీకున్నాడు. కాబట్టి ప్రతి విధమైన భారముల విషయంలో ఈ భారములు ఎవరు తొలగిస్తారు అని అధైర్యపడక, నీ భారములు మోస్తూ దేవుడు నీకున్నాడు. కాబట్టి నీ ప్రతి భారం దేవుడి మీద వేసి దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చే సహాయమును, దేవుడు చూపే కృపను పొందుకొని అన్ని విషయాల్లో ఆ దేవుడి చేత ఆదుకొని పడుతూ అన్ని విషయాల్లో ముందు కొనసాగు. అటు రీతిగా దేవుడు నీ భారాలు తొలగించి నేను ఆదుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రియపరుల తండ్రి యొక్క ప్రార్థనలు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు ఏ విషయంలో భారముతో ఉన్నారో వారి భారాలన్నిటిని మీరు తొలగించి వారిని నువ్వు ఆదుకొని వారికి కావాల్సిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.